స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా నాగరికతకు దూరంగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా బ్రతుకుతున్న ఆటవిక తెగలను మేరా భారత్ మీకు ప్రతివారం పరిచయం చేస్తుంది. దానిలో భాగంగానే ఈ వారం మేరా భారత్ టీం ఒడిశా అడవుల్లోకి పయనమైంది. ఒడిశా అడవుల్లో ప్రాచీనంగా బ్రతుకుతున్నటువంటి బోండా తెగ గురించి ఈ వారం మీకు పరిచయం చేయబోతోంది. మరి వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా బ్రతుకుతారు తెలుసుకుందాం రండి. ఈ బోండా తెగ వారు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడానికి ఒడిశాలో ఎంక్వైరీ చేయడానికి మేరా భారత్ టీంకి ఒక రోజు గడిచిపోయింది. ఎట్టకేలకు బోండా తెగ వారు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకున్నాం. ఈ మల్కన్గిరి జిల్లాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కొండల మీద నివసిస్తున్నారు. దాదాపు సముద్ర మట్టానికి 2-3 వేల అడుగుల ఎత్తున కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఆ కొండ ఎక్కవలసి ఉంటుంది. అయితే ఇక్కడ బోండా తెగ వారికి మాత్రం హిందీ సరిగా రాదు, హిందీ అసలు రాదని చెప్పుకోవాలి. బోండా లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతారు అండ్ మిగతా భాషలు ఏవి అర్థం కావు. సో హిందీ తెలిసిన ఒక వ్యక్తిని మనకి సహాయం కోసం నేను ఇక్కడ ఏర్పరచుకోవడం జరిగింది. ఆయన సహాయంతో ప్రస్తుతం మనం ఈ కొండలెక్కి ఆ బోండా తెగవారు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఎలా నివసిస్తున్నారో తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనం ఒడిశా మల్కన్గిరి జిల్లా బోండా తెగవారు నివసించే కొండ ప్రాంతాల్లో ఉన్నాం. ఈయన పేరు లచ్చిం కిర్సాని. ఈయన ఇక్కడ బోండా తెగ జాతికి చెందినటువంటి వాడు. అయితే ఈయన కొంచెం చదువుకున్నాడు అండ్ మల్కన్గిరిలో ఉంటూ ఉంటాడు. సో ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంతో అలాగే బయట ఉన్నటువంటి హిందీ ప్రపంచంతో కొంచెం సంబంధం ఉంది. ఆయనకి ఈ బోండా భాష వస్తుంది. సో ఆయన మనకి ట్రాన్స్లేట్ చేసి మనకి హిందీలో చెప్తూ ఉంటారు మనకు అర్థం అవడానికి. లచ్చం భాయ్ కితనే గాँव रहते ऊपर? गोटे गाँव तीन ही गाँव रहता है. तीन मेन गाँव में एक है. ये गुड़ा में रहता है. ठीक है. कितने दूर रहते हैं यहाँ से? हमको 4 किलोमीटर पड़ जाए. 4 किलोमीटर? हाँ 4 किलोमीटर यहाँ से ऊपर चढ़ना है. हाँ चढ़ना पड़ेगा. पैदल चढ़ना. हाँ రైట్. సో 3-4 కిలోమీటర్లు ఇప్పుడు కొండలెక్కి మనం పైకి వెళ్ళాలి. అక్కడ దాదాపు 3 గ్రామాలు ఉన్నాయంట బోండా జాతి వారు నివసించారు. हम लोगों को दिखाएंगे आप? हाँ అలాగే మీకు కనిపిస్తుంది కదా దారి. ఆ దారి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాము. దాదాపు 3.5 కిలోమీటర్లు పూర్తిగా కొండ ఎక్కాము. చూడొచ్చు ఎట్లా ఉందో, చెమటలు దిగ్గారుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక కిలోమీటర్ ఇదే పరిస్థితిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే బోండా జాతి తెగ గురించి కొన్ని కథనాలు వినున్నాను నేను. వాళ్ళు నరమాంస భక్షకులని, అలాగే మన దగ్గర ఉండే డబ్బు అలాగే వాచెస్ ఇవన్నీ కూడా తీసేసుకుంటారని కథనాలు వినున్నాను. తెలియదు లోపలికి వెళ్ళే వరకు పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంకొక కిలోమీటర్ వెళ్తే అది కూడా తేలిపోతుంది, అది నిజమో అబద్ధమో. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. అయితే ఇంకొక కిలోమీటర్ ఇలాగే అలుస్తూ నడవాల్సి ఉంది. మేరా భారత్ టీం అంతా కూడా నన్ను ఫాలో అవుతుంది. శ్రమ కూర్చి, వ్యయప్రయాసాలు కూర్చి, కాస్త సాహసమైన ఈ బోండా జాతి ప్రజల గురించి బయట ప్రపంచానికి తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది. సగం దూరం నడిచి, సగం దూరం వెహికల్లో వచ్చి, కొండలెక్కి ఎలాగైనా సరే బోండా తెగకు సంబంధించినటువంటి ప్రాంతానికి చేరుకున్నాం. మనం చూస్తున్నాం మనకు దగ్గరలో ఒక ఆ గూడెం కనపడుతుంది. అది బోండా తెగకు సంబంధించినటువంటి గూడెం. మరి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఈ వారం తెలుసుకుందాం రండి. బోండా తెగకు చెందినటువంటి ఈ గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. ఒక గ్రామానికి చేరుకున్నాం. సో వాళ్ళు ఎలా ఇక్కడ బ్రతుకుతున్నారు, ఏం చేస్తారు, వాళ్ళ భాషలోనే ఉందాం. ఆయన మనకి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు బోండా భాష మాట్లాడతారు, హిందీ మాట్లాడడం రాదు. तो इन लोग क्या करते हैं इधर ये पहाड़ों में, क्या काम करते, क्या खाते, वो पूछना है उससे. मामाडे मोते अंगम बॉडी से डोंगर होइसे ता माडे मोते को तीन सुनो ना पानी सुनो ना नी आको हिंदी रे सुनो ana suno na ma no suno na atno be uida same linda ruma musri kumda बैठने में मारना. ये लोक में किचो बड़ा गांव लोक में पड़ोसास करता है. पड़ोसास करके सुआ मांडिया, ये खांगू, ये डोंगरानी, बीरिये, ये सब दिन से पड़ोसास में करता है ये गांव लोक में. వాళ్ళు చెప్తున్నారు పోడు సాస్ అంటే పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇక్కడ. ఆ వ్యవసాయంలో జొన్నలు, సజ్జలు, కొర్రలు అలాగే ఇతర దుంపలు కూడా పండిస్తూ ఉంటారు. और पानी कहाँ से लाते हो?
डांटी ये जोरोना पानी यहाँ पर लेकर आए मुंडे बोई में घर में लेकर आए tengok sandung nih. రైట్ వీళ్ళకి మంచినీటి సౌకర్యం అనేది ఇక్కడ పారే సెలయేర్లు కానీ లేదంటే బావి తవ్వుతారు, చిన్న గుంటగా తవ్వి దాంట్లో నుంచి వాటర్ తీసుకొస్తారు. ఆ వాటర్ వీళ్ళకి జీవనాధారం ఇక్కడ అని చెప్తూ ఉన్నాడు. ఓ ధూప్ మే క్యా కర్తే హో समर में मार्च अप्रैल में पूरा सूख जाते ना, क्या करते जब तुरंत आ जाए मनी Anya sa nulanya sini पूरा मार्च अप्रैल में रह जाएगा पानी नहीं सीगा. సో ఈ కొండల్లో చాలా ఎత్తైన కొండ, దాదాపు 2000-3000 అడుగుల ఎత్తులో ఉన్నాయి ఇవన్నీ కూడా. సమ్మర్ లో కూడా వేసవి కాలంలో కూడా ఆ చలములు ఏదైతే ఉన్నాయో ఎండిపోకుండా నీటిని అట్లాగే ప్రొడ్యూస్ చేస్తాయట. ఆ నీటిని వాళ్ళు వాడుకుంటారట. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారు. और ये त्योहार मनाते त्योहार डी परवांट्री मायंग ये दूसरा पर्व दूसरा मास में अक्टूबर में आएगा तो पूजा करने तो गाँव में पर्व करता है. నేను పండుగల గురించి అడిగాను, ఏం పండుగలు చేసుకుంటారని. వీళ్ళు ఒక్క దసరా పండుగ మాత్రం చేసుకుంటారట. అయితే వాళ్ళ క్యాలెండర్ లేదు కదా, ఎలా దసరా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్తే వర్షాలు పడే కాలం, వర్షాన్ని గుర్తుపట్టి జూన్ నెల జూలై నెల అని గుర్తుపడతారు వాళ్ళు. వాళ్ళకి ఆ టైంని బట్టి దసరా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి, అంటే నేను ఇప్పుడు టీం అంతా కూడా పైకి వచ్చింది కాబట్టి నాకు తెలుసు, కిందికి వెళ్ళే అవకాశం మాత్రం చాలా తక్కువ, ఎప్పుడో కానీ వెళ్ళే అవకాశం లేదు. సో కभी नीचे जाते इन लोग आटे में मुंडी उड़ाने में यहाँ पर आटे रहते हैं ना, यहाँ पर चल जाता है पूरा ऐसे ही जाते हैं क्या? हाँ पैदल में? ये 2-3 लोग है. लेकिन भाई उससे पढ़ाई के बारे में पूछो, छोटा छोटा बच्चे है ना, पढ़ाई कैसे करते हैं, स्कूल जाते नहीं जाते, टीचर कैसे, गवर्नमेंट क्या करते वो पूछो. स्कूल आ रही था स्कूल क्या पेन गमो School kita यहाँ पर 300 गवर्नमेंट घर में ऑर्डर है, गवर्नमेंट स्कूल में ऑर्डर है, घर में पैसा में आता है ये गाँव में काम करने. तो ये यहाँ पर गाड़ी रास्ता ठीक नहीं तो माल में ऐसी ठीक से पहुँचे नहीं. यहाँ पर स्कूल था चल नहीं. तो ये फीवर आया तो, बुखार आया तो, तबीयत ठीक नहीं है तो कैसे क्या करते हैं लोग पूछो. ये गुला ने स्कूल पढ़ बनी jamar perlu saya gula nih. मेडिकल वाला है, मेडिकल में सप्ताह में 70 सप्ताह को 2-3 बार आता है मेडिकल मेडिसिन में देख जाता है. Jadi bisa musambar saat master sana kayak nih. Jadi bisa saat. సో ఆయన హిందీలో చెప్పింది నేను క్లుప్తంగా చెప్తాను. ఏ ఆటవిక తెగ చూసినా ఒకటే ప్రాబ్లం తోటి ఉన్నాయి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు. మనం ఇంతవరకు నడిచి వచ్చినటువంటి ఈ దారిలో ఏ వైద్య సిబ్బంది పైకి రారు. అసలు యాక్చువల్గా అయితే నెలకు 2 సార్లు రావాలి. ఆ 2 సార్లు కూడా ఒక్కోసారి వస్తారు, లేదంటే లేదు, వచ్చినప్పుడు మందులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే డెలివరీ లాంటివి కానీ ఏమైనా ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడితే కనుక సేమ్ దుప్పట్లో కట్టుకొని, మనం చెంచుల్లో చూసాం, కొండరెడ్డిలో చూసాం, అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల కిందికి దుప్పట్లో కట్టుకుని వాళ్ళు కిందకి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. क्या करते पूछो इससे. Ngari suksu osita, risam rido suksta, tidak lo bro utinaru. Tungtong tengok semua kita risam rido semua kita terau tenai fiskal. Pusik semua kita kali loge tinggal kali fiskal. వీటిని మండి అంటారు. దీంతో జావా అలాగే రోటీ ఇవి 2 చేసుకుంటామని చెప్పి ఆమె బోండా భాషలో చెప్తూ ఉంది. మనకి ట్రాన్స్లేట్ చేశాడు. సో ఒకసారి వీళ్ళ ఇల్లు లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో మనం బోండా జాతి వాళ్ళ ఇల్లు చూస్తూ ఉన్నాం. మనం ఒక ఇల్లు ఇంటి దర్వాజా చూస్తూ ఉన్నాం. ఎంత అందంగా డిజైన్ చేసుకున్నారో ఈ డిజైన్ చూడొచ్చు మనం. ఇది ఎక్కడ ఎవరో నాగరికతకు సంబంధించిన వాళ్ళు నేర్పింది కాదు, మంచి డిజైన్, చిన్న తలుపు. సో ఇంట్లో ఒక ఆమె దంచుతూ ఉంది వాటిని, రాగులు అనుకుంటాను, రాగులో సజ్జలు. చూద్దాము ఏం చేస్తుందో ఒకసారి. నాకు భాష రాదు, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఏమైనా దంచుతుంది, బహుశా ఇవి టేస్ట్ చేసి చూస్తాను. సజ్జలు కానీ కొర్రలు కానీ అయి ఉండాలి. సో అలా కనబడుతున్నాయి చూస్తుంటే, కొర్రలు అనుకుంటా, కొర్రలు ఇవి. సో వీటిని దంచుతుంది. ఇది చెప్పడానికి మనకు భాష అవసరం లేదు, వాళ్ళు బోండా భాష మాట్లాడతారు, మనకు అర్థం కాదు, కానీ చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని జావ కోసం వాడతారని మనకు తెలుస్తూ ఉంది. ఇంట్లోనే చిన్నగా మనకి ఇళ్లలో చూసినట్లయితే మనకి రోల్ ఉంటుంది, కానీ వీళ్ళకి రోల్ అవసరం లేదు. ఇంట్లోనే ఒక
గొయ్యిలాగా తీసుకొని ఆ గోతిలో వాటిని ఒక హోల్ చేసుకుని వాటిని వేసి అందులోనే దంచుతుంది. ఆ దంచడం మనం చూడవచ్చు. రోకలి మనకి ట్రెడిషనల్గా ఇళ్లలో ఉండే రోకలి మనం చూడవచ్చు. ఆ రోకల్లాగే ఉంది, కాకపోతే తయారీ వేరేగా ఉంది. ఇక్కడ దాకా బరువుగా ఉండి ఇక్కడ నుంచి సన్నగా చేతికి పట్టుకోవడానికి మనం చూడొచ్చు. చివరిలో మనకి పిడి కనపడుతుంది. సో ఓవరాల్గా ఒక రోకలి వీళ్ళ రోకలి ఇలా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో దాంతో పోటు వేస్తుంది దాంట్లో. సో ఈ హోల్లో ఇక్కడ హోల్ తయారు చేసుకున్నారు. ఈ హోల్లోనే వాటిని వేసి దంచుతుంది. ఆ పొట్టు అంతా కూడా సైడ్కి వెళ్ళిపోతుంది. సో అది పద్ధతులు ఏవైనా కూడా వాళ్ళు వాడే పరికరాలు వేరైనా కూడా చేసే పని ఒకటే, కాబట్టి సంస్కృతి వేరు. ఇక్కడ వాళ్ళు చేసే పని మనం చూడొచ్చు. దీన్ని మనం రోకలి పోటు అని కూడా అనొచ్చు. సో ఆ పని చేస్తుందామే దాన్ని మరి ఆహారంలో వాడడానికి కొర్రల్ని దంచుతూ ఉంది. మనం ఇల్లు చూస్తున్నాం. ఒక్క పార్టీషన్ ఉంది ఇంట్లో, గడ్డితో కట్టుకున్నారు. చుట్టూ మట్టి గోడ, ఎర్రమట్టితో కట్టినటువంటి గోడ. లోపల ఒక పార్టీషన్ ఉంది. బయట హాల్ లాగా మనకి చూడొచ్చు, కిచెన్, అన్నం వండుకునేది. సో ఇక్కడ మనం వంటకి ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం చూడొచ్చు. కింద వంట చేసుకోవడానికి పొయ్యిలాగా ఏర్పాటు చేసుకున్నాం, కట్టెలు మండిన అది కూడా చూడొచ్చు మనం. అండ్ పైన చూసినట్లయితే ఈ చాట, ఈ బుట్టలు పెట్టుకోవడానికి చిన్న ఇలా ఏర్పాటు చేసుకున్నారు. హ్యాంగింగ్ అరా అని చెప్పుకోవచ్చు. సో బుట్టలన్నీ కూడా ఇక్కడ ఏలాడ తీశారు, దాని మీద సామాన్లు పెట్టుకున్నారు. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది బహుశా తిరగలు అనుకుంటా, మనం వాడుతూ ఉంటాము. తిరగలు పూర్తిగా చెక్కతో తయారు చేసింది. సో ఇది మనం చూసినట్లయితే మన దగ్గర, మన గ్రామాల్లో లేదంటే కొన్ని ప్రాంతాల్లో రాయితో చేసిన తిరగలు మనం చూస్తాం. రాయి, దానికి ఒక చెక్క పిడి ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా చెక్క పిడి కూడా దీనికి అటాచ్ చేసేసి డైరెక్ట్ ఏదైతే చెట్టు ఉంటుందో చెట్టుని యథావిధిగా తిరగలు తయారు చేసుకున్నారు. ఇక్కడ దీనిపై నుంచి ఇక్కడ నుంచి ఆ గింజల్ని పోస్తే సేమ్ అదే ఆ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఆ టెక్నాలజీతో పనిచేస్తుంది. బట్ చాలా తేలిగ్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ ఎట్ ఎఫెక్టివ్. లోపలికి ఇంకొక రూమ్ ఏర్పాటు చేసుకున్నారు చిన్నగా. కిందకి చూస్తున్నాను. మనం లైట్ చూస్తూ ఉన్నాం. మనం లోపల చాలా ఇరుకుగా ఉంది. ఇద్దరు మనుషులు వంగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు లోపల అటక్ కనపడుతుంది. పైన సామాన్లు సర్దుకోవడానికి, ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి పైన అటక్ కనపడుతుంది మనకి. కింద చూసినట్లయితే ఒక చిన్న గట్టులాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక గిన్నె, మధ్యలో స్పేస్ ఉంది మనకి. ఇక్కడ ఒక మనకి గంపలా కనపడుతుంది. ఇంట్లో ఏమన్నా చూద్దాం ఒకసారి. పనస గింజలు కనపడుతున్నాయి మనకి, బుట్టలు. రైట్, మనం మామూలుగా ఆంధ్ర ప్రాంతంలో కూడా మనం చూడవచ్చు పనస గింజలతో కూర వండుకొని తింటూ ఉంటారు. వీళ్ళు కూడా వీటిని తింటారు. సో మనం ఇల్లు ఎలా ఉందో చూసాం. 2 గదులు, చాలా చిన్నగా ఉంది, చాలా ఇరుకుగా ఉంది. దీన్ని పార్టిషన్ చేసుకుని లోపల ఒక గది, బయట ఒక హాలు, ఇక్కడే వంట ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది ఇల్లు. మనం ఒకసారి ఇంటి బయట చూద్దాం, దేంతో కట్టారు ఒకసారి చూద్దాం. సో బోండా జాతి తెగవారి ఇల్లు లోపల ఎలా ఉంటుందో మనం చూసాం. బయట చూసినట్లయితే ఈ గడ్డి మనం ఏ ఆటవిక తెగకు సంబంధించిన అటు చెంచులు కావచ్చు, కొండరెడ్లు కావచ్చు, ఈ గడ్డి మనకి సాధారణంగా కనపడుతుంది. బహుశా ఇది రెల్లుగడ్డి ఎలా కనపడుతుంది. రెల్లుగడ్డితో పైకప్పు. అలాగే మిగతా చెంచులు, కొండరెడ్లు చూసినట్లయితే వాళ్ళు వెదురుతోటి గోడలు కట్టుకోవడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం మట్టితోటి చాలా గట్టిగా, చాలా బలంగా గోడలు కట్టుకున్నారు. కాకపోతే చిన్న ఎంట్రీ ఉంది. ఇంటి సైజు కూడా చాలా చిన్నగా ఉంది. 2 పార్టిషన్స్ చేశారు దాంట్లోనే, ఒకటి వంటగది, ఒకటి ఉండడానికి. సో ఇంటి లోపల చూసాం, ఇంటి బయట చూసాం. ఇది బోండా జాతి తెగవారి ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పుడు చూసాం మనం. బోండా జాతి తెగకి సంబంధించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలి. వాళ్ళు అలంకార ప్రియులని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు మిగతా ఏ ఆటవిక తెగ, భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఆటవిక తెగలో కూడా ఈ అలంకారం మనకి కనపడదు. ప్రత్యేకంగా కనపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళ మెడలో ఉన్నటువంటి ఈ కడి కావచ్చు, ఈ కడియాలు కావచ్చు, అల్యూమినియంతో చేసే, చేతులకి అల్యూమినియంతో చేసిన గాజులు, అలాగే ఈ చెవికి చూసినటువంటి రింగులు కూడా చూడొచ్చు మనం. చాలా అలంకార ప్రియులని చెప్పాలి వీళ్ళకి.
మిగతా అందరూ ఈవెన్ చిన్నపిల్లల మెడలో కూడా మనం చూడవచ్చు. గవ్వలు కావచ్చు, పూసలు కావచ్చు, ముత్యాలు లాంటివి, నాణ్యాలు మెడలో అలంకరించారు. చిన్నపిల్లల నుంచి ఆడవాళ్ళు పూసలు, రకరకాల పూసలు మెడలో వేసుకుని మనకు కనబడుతూ ఉన్నారు ఇక్కడ. సో ఒక రకంగా వీళ్ళు అలంకార ప్రియులు అని చెప్పుకోవాలి. ఏ తెగలో కూడా మనకి ఇలాంటి అలంకారాలు కనపడవు. ఈవెన్ ఇంటి గడపను కూడా చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు. అండ్ ఒక రోకలి, ఏదైతే రోకలి ఉందో దాన్ని కూడా ఒక డిజైన్ లాగా తయారు చేసుకున్నారు. సో ఈ బోండా తెగ ఒక ప్రత్యేకం అని చెప్పుకోవాలి ఈ అలంకారం విషయానికి వచ్చేటప్పటికి. సో ఈ మోండా తెగ ఈ గ్రామానికి సంబంధించినంత వరకు, ఈ గూడానికి సంబంధించినంత వరకు వాటర్ సప్లై ఇక్కడ నుంచి ఉంటుంది. వాటర్ సోర్స్ ఇది మనం చూస్తున్నాం. అక్కడ నుంచి సన్నటి ధార వస్తూ ఉంది ఆ రాతి పలకల మధ్యలోంచి. ఆ నీరు వీళ్ళు వాడుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక మోండా జాతి స్త్రీ గిన్నెలు కడుగుతూ ఉంది. ఇక్కడ వాష్ చేసుకోవడానికి, అక్కడ నీళ్లు పట్టుకోవడానికి దీన్ని సపరేట్ గా యూజ్ చేస్తున్నాం మనం చూడవచ్చు. మధ్యలో ఒక రాయి కూడా అడ్డంగా ఉంది. ఈ నీళ్లు ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లో అయిపోతాయి. అక్కడ నీళ్లు మంచి నీళ్లు పట్టుకొని వాళ్ళు వాడుకోవడానికి చూస్తారు. అయితే మనకు ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక ఆశ్చర్యంగా ఉండొచ్చు. కొండ ప్రాంతం కాబట్టి, వర్షాధారం కాబట్టి వర్షాలు పడుతూ ఉంటే ఆ వర్షాలకు సంబంధించిన నీరు లోపలికి ఇంకా రాతి పలకల మధ్య నుంచి ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. నేను కూడా ఒకసారి ఈ వాటర్ టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉన్నాయో. చాలా క్లియర్ గా కనపడుతున్నాయి చూడడానికి. నేను గ్లాస్ అడిగి తీసుకుంటాను. చాలా స్వీట్ గా ఉన్నాయి వాటర్. కొండ కొనల నుంచి వస్తున్నాయి కదా, సో ఇది గ్రౌండ్ వాటర్ కాదు కాబట్టి ఈ కొండ కొనల్లో ఉండే ఔషధ మొక్కలు కావచ్చు, ఆ డ్యూ డ్రాప్స్ కావచ్చు, అన్ని కలగలిపి ఈ నీళ్ళు ఇలా వస్తున్నాయి. సో చూడడానికి చాలా క్లియర్గా ఉన్నాయి, తాగడానికి కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి. ఈ అడవి మధ్యలో ఇక్కడ సారా కాస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే ఆట విడుపుగా సాయంత్రం పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ సారా తీసుకుంటారు వీళ్ళు. అయితే ఈ సారాని కాయడం ద్రాక్ష అనుకుంటా, ద్రాక్షతో కాస్తూ ఉన్నారు. కుళ్ళిపోయిన ద్రాక్ష మనకి అక్కడ కనపడుతూ ఉంది. ఇక్కడ సారా కాస్తుంది కనపడుతుంది. క్యా బోల్తే భయ్యా ఇస్కో? మధు. మధు బోల్తే. ये क्या अंगूर है? ये अंगूर है. इसमें उसमें डाल देते. कितने घंटे करते हैं उसको? 2 घंटा लग गया. 2 घंटे. और ये बॉयल होके ऊपर जाके उसमें चले जाते. ठीक है. वो शाम में पीते उसको? हाँ. अच्छा लगता है क्या? अच्छा है. ठीक है. सब लेडीज और जेंट्स सब पीते? ठीक है. गवर्नमेंट वाला कुछ भी नहीं बोलते क्या? नहीं. సో ఆయన చెప్పింది విన్నాం కదా, సాయంత్రం పని పూర్తయ్యాక దీన్ని ఆడ మగ అందరూ కలిసి తీసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అయితే నాటు సారా కాసినా కూడా ఇది కాస్త అంటే ఎలాంటి కల్తీ కలగకుండా జరుగుతూ ఉంది. ఇక్కడ కేవలం ద్రాక్ష పళ్ళతో మాత్రం దీన్ని తయారు చేస్తున్నారు. వి హోప్ ఇట్ ఈస్ గుడ్. ఇంత కష్టపడి ఇన్ని వేల అడుగులు ఈ కొండపైకి వచ్చినందుకు శ్రమ ఫలించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బయటి ప్రపంచానికి తెలియని ఒక అరుదైన ఆటవిక తెగ గురించి ఈరోజు మనం తెలుసుకోగలిగాం. ఈ బోండా తెగ. ఈ బోండా తెగ గురించి బయట వినిపించే కథనాలన్నీ కూడా అబద్ధమని మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇంత ఎత్తుకి, ఇన్ని వేల అడుగుల ఎత్తు ఎక్కి ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఏ మెడికల్ సిబ్బంది కానీ రారు. వచ్చినా కూడా ఇప్పుడు ఒకసారి వస్తారు. సో ఆ సమస్యలు వాళ్ళకి ఎలాగో ఉన్నాయి. ఇది మావోయిస్ట్ కేంద్రంగా చెప్పుకోవచ్చు. సుకుమా కావచ్చు, అలాగే మల్కన్గిరి కావచ్చు, ఈ ఒడిశా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అంతా కూడా మావోయిస్టులకు కంచుకోట లాంటిది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఈ ప్రాంతాల పేర్లు మన వార్తల్లో వింటూనే ఉంటాం, ఎన్కౌంటర్లని అవన్నీ. అది కూడా ఒక కారణంగా కనపడుతుంది. వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల కూడా ఇక్కడికి సరైన సౌకర్యాలు రాకపోవడం కూడా జరుగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే బిక్కుబిక్కుమనేటటువంటి ఈ తెగవారిని మనం కూడా గమనించవచ్చు. అప్పుడప్పుడు తమను కలుస్తారు మావోయిస్టులను కూడా చెప్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇది ఇక్కడ వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు. ఈ వారం మేరా భారత్లో అతి అరుదైన తెగ బోండా తెగ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం.